ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా. ముష్టెత్తుకునే బతకాలి కదా మమ్మీ. తిలోత్తమ, ఆవేశపడకు. ఒక్క పూటలోనే 2 సార్లు కొట్టింది మా మమ్మీ. నువ్వు చేసే పనులే అలా ఉంటాయి మరి. మీ నాన్న రివాల్వర్ కాలిస్తే గాయమైంది సరే, కట్టుకట్టరా అంటే నాగులాపురం నుండి తెచ్చిన గవ్వ పెట్టి కట్టుకట్టాడు స్వామి వీడు. గవ్వ పెట్టింది వల్లభ కాదు తిలోత్తమ. మమ్మీ, నువ్వు షాక్ అయి ఉండొచ్చు కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనంటే నేను అలాంటి పిల్ల పని చేయను అని అఖండ స్వామి నిర్ధారించారు. రే నువ్వాగు. స్వామి, కట్టులో గవ్వ పెట్టిందెవరు? నీ శత్రువు. పెద్దమ్మ కాకుండా ఇంకే శత్రువు ఉన్నారు? ఆ నైని ఉంది కదరా. ఆ మాటకొస్తే హాసిని కూడా నీకు యాంటీనే. విక్రాంత్ గాడేమన్నా తక్కువ? సందు దొరికితే చాలు నిన్ను ఇరికించేయాలని చూస్తాడు. వాళ్లంతా తిలోత్తమ చావుకు సహకరించేవాళ్లే. నేరుగా దాడి చేసేది మాత్రం గాయత్రీదేవిని. అంటే ఏంటి స్వామి? గాయత్రక్క ఇంటికొచ్చిందా? పసిపిల్లగా ఉంటే ఇంటికొచ్చి తిరిగి ఎలా వెళ్ళింది స్వామి? సూటిగా సమాధానం చెప్పండి స్వామి, అప్పుడు గాని మేం నిర్ణయం తీసుకోలేము. గాయత్రి పేరు మార్చాలని చూసినా మారలేదు అంటే ఆ పిల్లే మీ శత్రువై ఉండొచ్చు కదా. దత్తపుత్రిక. బాగా ఆలోచించండి, తేల్చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా ఆలోచన బలపడుతోంది స్వామి. ఈ రాత్రికి ఆ పిల్ల గాయత్రక్కన కాదా అని డిసైడ్ చేసి పారేస్తాను. చెయ్యి పట్టుకుని నిప్పురవ్వ. రే, నిప్పు రవ్వాలేదు, ఉప్మా రవ్వాలేదు. విషప్రయోగం జరిపితే తనకు హాని తలపెట్టావని నయని గ్రహిస్తే మాత్రం ఆ గాయత్రి నయని కన్నబిడ్డ కాదని అర్థం. మరి గ్రహించకపోతే? మీ అమ్మను చంపడానికి వచ్చిన మృత్యుదేవత గాయత్రీదేవి తనే అని అర్థం. ఎందుకు రాదు? ఏంటో మరి, నేను పిలిచాక రావాలని అనుకుంటుందనుకుంటా. వదినా, అలా అనకండి. పూలుచినేమన్నా నువ్వు కన్నావా అని గొడవ పడుతుంది. అదే మాట అడుగుతున్నాను, చెప్పక్క.
పోనీ ఒక పని చేద్దాం. హాసనక్క తెచ్చిన పాల గ్లాసుని, నువ్వు పట్టుకొచ్చిన పాల గ్లాసుని రెండిటిని ఇక్కడ పెడదాం. ఉల్లుచి ఏ పాలు తాగుతుందో చూద్దాం. నైని క్యాచ్ చేసింది కాబట్టి ఇలా ఫిట్టింగ్ పెట్టినట్టుంది. ఆ పిల్ల పెద్దమ్మ కాదని మనకు అర్థమైంది కానీ అందులో విషయం ఉందని అందరికీ తెలిస్తే ఏంటి సుమ్మి, నైని ఛాలెంజ్ చేస్తే నువ్వు సైలెంట్ అయిపోయావెందుకు? నైనమ్మ మాట నగితే పరుగు పోతుందే మనం. ఇదేం పందెం కాదు. పందెమే అనుకో సుమనా. రేయ్, అక్కా చెల్లెల మధ్య ఉంటే ఆప్యాయత ఉండాలి కానీ పోటీ ఉండకూడదు. అయితే నైని వదంతో పోటీ పడనని సుమనని ఒప్పేసుకోమనండి బ్రో. నేను ఓడిపోను. ఎందుకంటే ఉలూచిని కన్న తల్లిని నేను కాబట్టి నేనే గెలుస్తాను. అలా అని కాదు చిన్న కోడలా, పాల విషయంలో పోటీ ఎందుకు? హలో అత్తయ్య, పాల పోటీ కాదు, పిల్లల్లో పోటీ. అది కూడా సరదాగా, జస్ట్ ఫర్ ఫన్ యు నో. వదినా, నువ్వు కూడా నైనికి సపోర్ట్ చేస్తున్నావేంటి? నేను జీవితకాలం నా చెల్లి నైనికే సపోర్ట్ చేస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. జై హింద్. ఏయ్, అంత ఎమోషనల్ అయిపోతావేంటే? ఫీలింగ్స్ ఆగవు మచ్చా. మర్చానా? ఏ ఏదో ఒకట్లే కానివ్వండి. పాలగిన్ని ఇక్కడ పెడుతున్నాను. టిని, ఆ పాల గ్లాస్ కూడా ఇక్కడ పెట్టు. ఉల్లిచిని పిలుద్దాం. మీ పోటీలేమో గాని తర్వాత మిమ్మల్ని బుజ్జగించి సర్ది చెప్పడం కష్టమయ్యేలాగానే ఉంది. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను. ఉల్లుచి, 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 ఉల్లుచి. ఎక్కడున్నావమ్మా? ఉల్లుచి, ఉల్లుచి. నువ్వు పిలిస్తే రాదమ్మా. వదినా, మీరు పిలవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.